హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు నేను సింపుల్గా చికెన్ని ఎలా గ్రేవీ కర్రీ చేయాలో చూపిస్తాను. అంటే ఇది కంప్లీట్ మన ఆంధ్ర స్టైల్ అయితే కాదండి, కొంచెం చెన్నై స్టైల్. చెన్నైలో ఉన్న మా అత్త కూడా తన స్టైల్లో చేసే చికెన్ కర్రీని మిక్స్ చేస్తూ నేను మన స్టైల్కి తగ్గట్టు చేస్తున్నాను అనమాట. సో దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా చక్కగా స్మాల్గా కట్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచి గ్రేవీ రావడానికి ఒక పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం. దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని గసగసాలు, మిరియాలు, యాలకులు, చిన్న బిర్యానీ ఆకు, అలాగే వాటితో పాటు లవంగలు, అలాగే దాల్చిన చెక్క, ఫైనల్గా కొంచెం కొబ్బరి పౌడర్ అన్న వేసుకోవచ్చు, మీ ఇంట్లో కొబ్బరి తురుముంటే కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా వేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చికెన్ని మొత్తం శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి వాటన్నిటినీ కర్రీలో వేసేసి ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్లో చికెన్ చక్కగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. సో మన చికెన్లో ఉన్న ఆయిల్ కొంచెంగా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసారా ఇలా వాటర్ వచ్చిందో? ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసి, అలాగే టొమాటోని ఒక 2 పెద్ద సైజు టొమాటోని ప్యూరీ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఇదే చెన్నై స్టైల్ అండి. నేనైతే జనరల్గా ఉల్లిపాయలు మగ్గిన తర్వాతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆ తర్వాత చికెన్ యాడ్ చేస్తాను, నార్మల్ ప్రాసెస్. కానీ చెన్నై వాళ్ళు చికెన్ వేసేసి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇలా టొమాటో, ఉప్పు, కారం, మసాలా పౌడర్లు అన్నీ వేసుకుంటారు. సో ఫైనల్గా అన్నీ వేసిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి వాటర్ ఎక్కడ మనం యాడ్ చేయట్లేదు, ఆ పేస్ట్లోనే అడుగు పట్టకుండా కొద్దిగా కలుపుకుంటూ ఆయిల్ తేలే వరకు ఉంచుకోవాలి. సో చూసారా ఫైనల్గా ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది. చూస్తాకి చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా, తిన్నాం కూడా అంతే టేస్ట్గా ఉంది.